నారాయణ విద్యా సంస్థలో ఆత్మహత్యలు ఆగడం లేదు. హైదరాబాద్ హయత్ నగర్ నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరేసుకొని చనిపోయాడు విద్యార్థి లోహిత్. స్కూల్ హాస్టల్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నారాయణ యాజమాన్యంపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. ఇక తమ కొడుకును చంపమని మీ స్కూల్లో చేర్పించామంటూ లోహిత్ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. తన కొడుకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదంటున్నారు లోహిత్ తండ్రి. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్తో కొట్టించడంతో మనస్తాపం వల్ల చనిపోయాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. హయత్ నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా చెప్తున్నారు. ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో క్లాస్ లీడర్తో కొట్టించడం వల్లే, ఉపాధ్యాయుడు వేధింపులు చేయడం వల్లే విద్యార్థి మృతి చెందాడంటూ ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసులు చెప్తే కానీ తెలియలేదని, ఇప్పటికి కూడా స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును చంపమని స్కూల్లో చేర్పించామంటూ లోహిత్ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. తన కొడుకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదంటూ లోహిత్ తండ్రి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్తో కొట్టించడం వల్ల మనస్తాపంతో చనిపోయాడంటూ ఆరోపిస్తున్నాడు ఆయన తండ్రి. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడి ఎవరికి చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళకి అప్పగించింది చంపడానికా సార్ నారాయణ బ్రాంచ్కి? ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అలాంటి మా పిల్లోని కొట్టిన గతి ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందుకు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్తో కొంచెం జేబీలో పెట్టిస్తున్నారు. అది అంటే నువ్వు వచ్చి యజమాన్యంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం, బ్రాంచ్ బాగలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మేము లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు ఇక్కడ అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. విన్నారుగా తండ్రి ఆవేదన. మా పిల్లల్ని చంపడానికే మీ స్కూల్కు పంపించామంటూ ఆ తండ్రి మాటలు వింటుంటే బాధ ఇస్తోంది. తన కుమారుడికి వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దంటున్నాడు లోహిత్ తండ్రి. నిజంగా మానసిక వేధింపులతో నారాయణ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది? తరచూ విద్యార్థుల ఆత్మహత్యలతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. అసలు లక్షలు పోసి ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి పిల్లల్ని చంపడానికి అంటూ పేరెంట్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిజంగా నారాయణ విద్యా సంస్థల్లో వేధింపులు ఆగవా? ఫ్యాకల్టీ వేధింపులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా? ఇంత జరుగుతున్న పేరెంట్స్ కూడా గుణపాఠాలు నేర్చుకోరా? ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలో చేర్పించి విద్యార్థులను చావులకు కారకులు అవుతున్నారా? ఏం జరుగుతుంది? నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్న వేధింపులపై తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా హయత్ నగర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. తోటి విద్యార్థుల వేధింపులు, అలాగే ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ రెడ్డి హయత్ నగర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే
అతని మృతికి సంబంధించిన విషయాన్ని పోలీసులు చెప్పేదాకా తమకు తెలియదంటున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్న పరిస్థితి. ఎస్, దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగవా? ఎస్ రామ్దాస్, గతంలో కూడా మనం చూసాం నారాయణ విద్యా సంస్థలో దాదాపుగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కూడా మరి యాజమాన్యం ఎందుకు సరిగా పట్టించుకొని పరిస్థితి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే నిన్న రాత్రి హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రితో 7 గంటలకు అంతా బాగానే ఉంది నాన్న, ఇప్పుడే నేను డిన్నర్ చేశాను అంటూ కూడా ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత రాత్రి 11 గంటలకి ఆ తండ్రికి పోలీస్ స్టేషన్ నుంచి సిఐ ఫోన్ చేసి ఇలా మీ కొడుకు చనిపోయాడా అని చెప్పంగానే తల్లిదండ్రులు ఉటావుటీగా అయితే ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గరికి అయితే రావడం జరిగింది. అంటే 7 గంటల వరకు కూడా నా కొడుకు బాగానే ఉన్నాడు, మరి ఇది హత్యనా ఆత్మహత్యనా అనే విషయాలు కూడా తెలియాల్సిందే, మాకు అనుమానంగా ఉంది అంటూ కూడా తండ్రి ఆవేదన కూడా మనం చూడడం జరిగింది రామ్దాస్. అయితే గతంలో కూడా కాలేజ్ లో ఏదైతే ఒక లెక్చరర్ ఉన్నారో అతను నన్ను ఫిజిక్స్ లెక్చరర్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అదే విధంగా క్లాస్ లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. తండ్రి వచ్చి మాట్లాడినా కూడా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు అనే విషయాలు కూడా తెలియాల్సిందే. ముఖ్యంగా అక్కడి నుంచి అంటే ఆ బ్రాంచ్ నుంచి కాకుండా వేరే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అక్కడికి అతన్ని పంపించాలి అని కోరినా కూడా అసలు ప్రిన్సిపల్ ఇప్పుడు వరకు కూడా పట్టించుకునే పరిస్థితి అంటూ కూడా తండ్రి ఆవేదన ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాం. లక్షల ఫీజులు కడుతున్నాం మీ నమ్మకంతోనే, మా కొడుకుని ఇక్కడ మేము జాయిన్ చేసాం, మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నాం మీ నమ్మకం మీదనే, మరి అలాంటిది మీరు ఎందుకని వారి మీద బాధ్యతగా వ్యవహరించట్లేదు, కేవలం మీ మూలంగానే ఈ రోజు నా కొడుకు చనిపోయాడు అంటూ కూడా ఆ తండ్రి ఆవేదన ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి మరి అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు నారాయణ కాలేజ్ లో ఆత్మహత్య, స్కూల్లో కానీ కాలేజీలలో కానీ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ కూడా మరి యాజమాన్యం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాలు కూడా అక్కడికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్ల అలాగే తోటి విద్యార్థులతో కొట్టించడం వల్లే లోహిత్ రెడ్డి అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. హయత్ నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్లో 7వ తరగతి విద్యార్థి. అతను 7వ తరగతి విద్యార్థి కూడా తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడంటే అసలు ఏం జరుగుతుంది నారాయణ క్యాంపస్లో అనేది అర్థం కాని పరిస్థితి. విద్యార్థులు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు. వేధింపుల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతుంటే కనీసం గుర్తించలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం నారాయణ క్యాంపస్లు కొనసాగుతున్నాయి. నారాయణ క్యాంపస్లో తరచూ విద్యార్థుల ఆత్మహత్యలు అటు తల్లిదండ్రులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా తెలంగాణలో నారాయణ విద్యా సంస్థల్లో అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది? ఇలాంటి కార్పొరేట్ కళాశాలలు లేదా పాఠశాలల్లో రెసిడెన్షియల్ క్యాంపస్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు వీరిపై చర్యలు తీసుకోవడం లేదు? కఠిన చర్యలకు ఎందుకు పాల్పడడం లేదు? వీరిని ఎందుకు నియంత్రించట్లేదని విమర్శలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. మొత్తం మీద తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడితే స్కూల్ యాజమాన్యం కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ తండ్రికి పోలీసులు చెప్తే కానీ తెలియదు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని. అంతటి దుర్భర పరిస్థితులు నారాయణ క్యాంపస్లో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెప్పడంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే అక్కడ మోహరించిన పరిస్థితి. లోహిత్ రెడ్డి బలవన్మరణానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో కూడా ఇప్పటి వరకు తమకు చెప్పట్లేదంటూ కుటుంబ సభ్యులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ స్కూల్లో చదువుతున్న విద్యార్థి నిన్న రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, సడన్గా తన రూమ్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఈ విధంగా తరచుగా నారాయణ కాలేజెస్లో అలాగే స్కూల్లో ఎందుకని విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అసలు విద్యార్థి ఏం మాట్లాడాడు బంధువులతో అనే విషయం గురించి ఇప్పుడు మనతో పాటు బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. బాబుకి మీరేమవుతారు? బాబుకి నేను మినిమం అవుతానండి.
లాస్ట్ సండే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు? ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఉంటుండు మేడం. జూలై నుంచి ఇక్కడ ఉంటుండు. జూలై నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు, మాతోటి ఏం చెప్పలేదు, ఇబ్బంది లేదని, ఇబ్బంది ఉందని ఏం చెప్పలేదు. 2-3 వీక్స్ బ్యాక్ 7th క్లాస్ అవుతుంది మేడం. 2-3 వీక్స్ బాగా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. అంటే మేము వచ్చినాం, ప్రిన్సిపాల్తో మాట్లాడినాం, ఏవోతో మాట్లాడినాం, ఫిజిక్స్ లెక్చరర్తో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం. వాళ్ళు మీ ప్రాబ్లం ఏం లేకుండా చూసుకుంటాం, మంచిగా చదివి మేము చూసుకుంటాం, మా అబ్బాయిలతో చూసుకుంటాం అని చెప్పారు మేడం. తర్వాత మళ్ళీ అలాగే ఇబ్బంది పెడితే మేము వచ్చి మా టీసీ మాకు ఇవ్వండి, మా అబ్బాయి మేము తీసుకుపోతాం అని చెప్పాం. అంటే ఇబ్బంది అంటే ఏం పెడుతున్నారు? బాగా టార్చర్ చేస్తున్నారు మేడం. అంటే ఆయన స్టడీ విషయంలో అని కాకుండా స్టడీ విషయంలో పిల్లలను టార్చర్, క్లాస్లో లీడర్లను పెట్టి నువ్వు నిద్రమబ్బనివరా, నువ్వు అంతా యాక్టివ్ ఉండవురా, నువ్వు బాగా ఫ్యాట్ ఉన్నవరా, అలా బాగా టార్చర్ పెట్టారు మేడం. మానసికంగా వాడిని బాగా ఇబ్బంది పెట్టారు. చదువు విషయంలోనే కాకుండా ఇంకా మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టి లేపి నిలబెట్టడం, ఊచే పేర్లు ఎక్కియడం, టార్చర్ అట్లా చేయడం వల్ల అబ్బాయి బాగా ఇబ్బంది పడ్డాడు. మాకు చెప్తే మేము వచ్చి మాట్లాడి మా టీసీ మాకు ఇవ్వండి, మేము తీసుకొని పోతాం అబ్బాయి అని చెప్పినాం. ఇవ్వలేకపోయాం. ఎప్పుడు అంటే మీరు ఎప్పుడు వచ్చి టీసీ అడిగారు? లాస్ట్ మంత్ 26th వచ్చినాం. వస్తా మీ టీసీ ఇస్తా అని చెప్పిండు ప్రిన్సిపల్. ఫస్ట్ మార్నింగ్ 9th కాల్ చేస్తే ఇస్తా అని చెప్పిండు మేడం. ఆ రోజు ఈవినింగ్ 6 వరకు కూర్చోబెట్టున్నాడు. నేను స్వామి పూజలు ఉన్నా, నేను రాని రోజు వెళ్ళిపో అని చెప్పిండు మేడం. మళ్ళీ నెక్స్ట్ డే 4 times కాల్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయలే మేడం. మా అబ్బాయిని అడిగితే ఈ 3 months ఇట్లానే ఉంటలే మా అమ్మాయి, ఏమొద్దా అని చెప్పిండు. మొన్న సండే రోజు వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చారు, లంచ్ కోసం అని తీసుకొచ్చారు, క్యారేజ్ తీసుకొచ్చిండు, తిన్నాడు, బాగానే ఉన్నాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫోన్ చేసిండు 7:30కి, బాగానే ఉన్న డాడీ అని చెప్పిండు. చెప్పి 8th రూమ్కి వెళ్ళిండు మేడం. 8కి వెళ్ళి హ్యాంగింగ్ చేస్తున్నానని చెప్తారు వాళ్ళు. 10:30కి మాకు సిఐ ఫోన్ చేసిండు మేడం. సిఐ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా హ్యాంగింగ్ చేస్తున్నానని చెప్పిండు. మా పర్మిషన్ లేదో తీసుకొని పోయారు మేడం. ఇప్పటివరకు మా బాడీ కూడా అప్పాయించలే. ఎప్పుడైనా బాబు అంటే మీకు చెప్పడం కానివ్వండి, లేకపోతే నేను సాయంత్రం ఏమైనా చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి? నిన్న సాయంత్రం ఇట్లా ఈ ఫోర్స్ అని చెప్పలే మేడం. ఫస్ట్లోనే చెప్పిండు, పిలిచి మాట్లాడినాం. ఏవోతో మాట్లాడితే ఏమన్నా అంటే నేను స్వామి మాల ఉన్నా, నేను ఇప్పుడు ఎవరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, నేను మాల అయిపోయేవాడు అంతా సెట్ చేసేస్తా, నా బాధ్యత మా అబ్బాయిలా చూసుకుంటా అని చెప్పిండు మేడం. అన్నీ చెప్పిండు, ఏం యాక్షన్ తీసుకోలే. 2-3 సార్లు మాకు చెప్పడం వల్ల మేము వద్దు ఈడేమొద్దు తీసుకుపోదాం ఇంటితోనే వచ్చినాం, పంపించలే. అంటే మీరు తీసుకెళ్తాను అన్న కూడా పంపించట్లేదు యాజమాన్యం. అయితే మామూలుగా ఈ ఏడాదిలోనే నారాయణ స్కూళ్ళల్లో, కాలేజీలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. మరి దీని గురించి మీరు ఎప్పుడైనా సరే యాజమాన్యంతో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడి మేము మార్నింగ్ 9-10 వస్తే వాళ్ళు మాకు టైం అయ్యారు మేడం. మేము సాయంత్రం 5-6 వరకు వెయిట్ చేసినా సరే ఆడున్న రిసెప్షన్లతో మాట్లాడాల్సిందే. 1 time మాత్రం ఏవో కలిసిండు, నేను ఈ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తా అని చెప్పిండు. ప్రిన్సిపాల్ 2-3 సార్లు బయట దాల్చి బయట నుంచి బయట వెళ్ళగొట్టేది మేడం. సార్ కొంచెం టైం అని మాట్లాడదామంటే కూడా వెళ్ళిపోయేది మేడం. అసలు మనుషులాతనే చూడపోయేది. ఫిజిక్స్ లెక్చరర్ అయితే సార్ ఇట్లా ఇబ్బంది పెట్టారు సార్ మా అబ్బాయిని అంటే ఇట్లా కిందికి మేము చూసిండు మేడం మమ్మల్ని. అంటే ఇప్పుడు మీ బాబు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటారు? యాజమాన్యమా లేకపోతే ఫిజిక్స్ టీచర్? అందరిది మేడం. టోటల్ వాడిని బాగా ఇబ్బంది పెట్టడం వల్లనే వాడు అలా చేస్తున్నాడని మేము భావిస్తున్నాం మేడం. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యమే భరించాలి. ఇప్పుడు రాత్రి అంటే మీ అందరికి తల్లిదండ్రులకి అలాగే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వచ్చాక అసలు పరిస్థితి ఏ విధంగా? వాళ్ళు అప్స్టాండ్ అయిపోయింది మేడం. ఎవరు లేరు, ప్రిన్సిపాల్ లేడు, ఏవో లేడు. మిగతా బ్రాంచ్లకు సంబంధించినటువంటి ఏవోలు ప్రిన్సిపాల్ మాత్రం ఇక్కడ ఉన్నారు మేడం. మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నారు. బాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చూసినప్పుడు? ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పటి వరకు బాబు నేను చూపించలేదు మేడం. మాకు అప్పగించలేదు ఇప్పటి వరకు. ఉస్మానియా హాస్పిటల్ ఉందని చెప్తారు మేడం. కానీ మాకు మాత్రం తెలియట్లేదు మేడం. ఇప్పటికి అక్కడ ఉందో ఎక్కడ ఉన్నది మాకు తెలియట్లేదు. ఇప్పటికి ఇప్పుడున్న పరిస్థితి అది. మేము పేరెంట్గా వచ్చినప్పుడు మా బాధ్యత లేని మేము చెప్పండి ఎట్లా తీసుకెళ్తారు మేడం? ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళి హక్కు ఎవరు ఇచ్చారు? యాజమాన్యం ఫీజులు చెల్లించుకోవడానికి మాత్రం పేరెంట్స్ పిలుస్తారు. ఎంత అంటే ఇప్పుడు వరకు మీరు ఎంత ఫీజు చెల్లించారు? ఇప్పటికి 2 lakhs చెల్లించినాం మేడం. ఈ అకాడమిక్ ఇయర్నే ఇంత కట్టినాము. ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా బందోబస్తును పెట్టి మమ్మల్ని బెదిరించడానికి ఎంతో వరకు న్యాయం మేడం. ఎవరు బెదిరించారండి మమ్మల్ని? లోపలికి ఫస్ట్ మేము వచ్చినప్పుడు లోపలికి పంపించనే లేదు. మీరు అవసరం లేదు, బయట అంటే మేము దౌర్జన్యంగా మేము ఇక్కడ కూర్చుంటామనంటే అప్పుడు పేరెంట్లు లోపలికి పంపించడం జరుగుతుంది మేడం. అంటే ఒక పేరెంట్ బాధ్యత లేనిది ఒక డెడ్ బాడీని బయటకు తీసుకుపోయి హక్కు ఎవరు ఇచ్చారు మేము అడుగుతున్నాం మేడం. మాకు ఎవరి సపోర్ట్ లేదు. మేమేం చేయాలి? ఏమన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోండి. ఏం మాట్లాడాలి మేడం? మాకున్న ఒక అబ్బాయి చనిపోయాడు. మేమేం చేయాలి? ఒకే ఒక అబ్బాయి, ఒక కూతురు, మా అన్న కూతురు, అబ్బాయి చనిపోయాడు. ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతికి మేము కన్నా కష్టాలు చేసి తీసుకొచ్చి డబ్బులు పెడుతుంటే ఇప్పుడున్న పరిస్థితి అది. డెడ్ బాడీని అప్పగించడానికైనా మీ కార్పొరేట్ స్కూల్లో వేయడం మేము ఇది ఉన్న మా పరిస్థితి. యాజమాన్యం ఏం చెప్తుంది? మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పేదే లేదు, చెప్పేటి వాళ్ళు లేరు. ఓన్లీ పిఎస్ వాళ్ళే చెప్తున్నారు చనిపోయిండు, మేము అక్కడికి పంపించినాం అంతే.
మరి అక్కడికి డెడ్ బాడీ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? అక్కడ పరిస్థితి అక్కడ ఉన్నారని చెప్పే వాళ్ళు లేరు, అక్కడికి పంపించినామని చెప్పి పిఎస్ వాళ్ళు చెప్తున్నారు అంతే. కానీ మాకు ఇప్పటికి చూపించింది లేదు, మా అబ్బాయిని ఏ పరిస్థితిలో ఉండడం కూడా మాకు ఇప్పటికి తెలియదు. అంటే ఒక వైపు నుంచి చూస్తుంటే ఇది హత్యనా ఆత్మహత్యనా అంటూ కూడా మీరు పొద్దున మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకని హత్య అంటున్నారు? హత్యాలన్న కారణాలు మాకు ఎలాంటి మాకు చెప్పకపోవడం వల్ల మాకు అనుమానాలు వస్తాయి కదా మేడం. మాకు ఎలాంటి చెప్పట్లేరు, ఇది జరుగుతుంది. మేము వచ్చినాక చూస్తే మేము ఆ రూమ్లో ఒక సూసైడ్ లెటర్ ఉండొచ్చు, ఒకవేళ రాసి చనిపోవచ్చు, అది కూడా కంగా లేదు. అంటే మేము రాంది మీరు ఎట్లా డిసైడ్ చేసి శవాన్ని తీస్తారు? మేడం ఈ అబ్బాయి ఏంటంటే ఫుడ్ విషయంలో ఏం బాగాలేదని చాలా కంప్లీట్ కానీ ఒక ఆర్గనైజర్ ఫుడ్ బాగాలేదు, అన్నం బాగాలేదు, తొక్కులు బాగాలేవు ఏదని అసలు మెస్సులు అసలు సంబంధించిన పిల్లాడుక మెస్సు బాగాలేని ఉద్దేశంతో పేరెంట్స్కి చెప్పుకున్నాడు. చెప్పుకోవడం ఇక్కడ ఆహారం సరిగ్గా లేదు అంటూ చెప్పి తల్లిదండ్రులకు చెప్పాడు. ఉండలేనంటే వాళ్ళు ఏదో పెద్ద మోటివేషన్ చేసి ఉండు బిడ్డ మంచిగా ఉంటుంది బిడ్డ అని చెప్పి మోటివేషన్ చేసారు. ఇది మొత్తం యాజమాన్యానికి స్పాస్ అయింది. ఆ పిల్లలు ఏం చేశారు, వీడు ఫుడ్ విషయంలో అదోటి ఇదోటి అంటున్న ఉద్దేశంతో అప్పటి నుంచి స్టడీ విషయంలో ఇబ్బంది పెట్టడం, విద్యార్థులతో ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివన్నీ ఈ ఫోకస్ చేసి ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశారు మేడం. మెయిన్ ఇది ఫుడ్ విషయంలో ఈ పిల్లాడే ఒకడే అడగడం జరిగింది, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు స్టడీ రూపంలోకి వెళ్ళి ఈ క్రియేటివిటీ చేశారు మేడం. ఇప్పుడు తల్లిదండ్రులని లోపలికి పిలిపించడం జరిగింది. లోపల ఎలాంటి సంభాషణ జరుగుతుంది? ఏమో మేడం తెలియదు, మేము బయటనే ఉన్నాం. మా బావ వచ్చేసరికి యాజమాన్యం ఎవరు లేరు మేడం. మేము వచ్చేలోపే ఈ బెటాలియన్ పోలీస్ బెటాలియన్ వాళ్ళ మిలిటరీ వాళ్ళందరూ దించారు. మా అబ్బాయిని కనీసం మాకు చూసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదండి. మేము వచ్చే లోపల నైట్కి తీసుకెళ్ళిండ్రు అబ్బాయిని. తీసుకొని ఇంతవరకు మేము అబ్బాయిని ఇంతవరకు చూడలేదు, కన్నా తల్లిదండ్రులు చూడలేదు. వాళ్ళ అమ్మ అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఇప్పటికీ స్పృహ లేదు. ఎక్కడున్నారండి వాళ్ళ అమ్మ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అమ్మ ప్రస్తుతానికి ఊరు దగ్గర ఉంది. వాళ్ళ నాన్న ఒకటి వచ్చాడు, తర్వాత మా ఊరు అందరం కలిసి వచ్చినాము. కానీ యజమాన్యం మాత్రం ఇక్కడ ఎవ్వరు లేరు. వేరే బ్రాంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మాకేదో సమాధానం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ సంబంధించిన యజమాని మాత్రం ఎవరు లేరండి. అంటే ఇప్పుడు బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళ తోటి విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఎవరితో మాట్లాడారా మీరు? ఇప్పటికి ఎవరు మాకు చూపలే మేడం. పిల్లల్ని ఎవరు లేరు, అక్కడ ఏం జరిగిందని చెప్పనీయట్లేదు మేడం, అలౌడ్ లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పటి నుంచి మనం కూడా చూస్తున్నాం, లోపల నుంచి ఒక్కొక్క విద్యార్థులను కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతున్నారు. మరి వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మా పిల్లలు భయపడతారని చెప్పి మేము బయటకి ఇద్దరు ముగ్గురు అడిగినా మేడం. మా పిల్లలు భయపడ్డారు ఆల్రెడీ. వాళ్ళకి ఇక్కడ లోపల కైన్ బాక్స్ ఉంటాయి మేడం, వాళ్ళు కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇమీడియట్లీ వద్దు నెక్స్ట్ తీసుకొని వద్దామని చెప్పి వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది మేడం. భయపడి తీసుకెళ్లడం జరుగుతుంది. తోటి విద్యార్థి ఎలాంటి న్యాయం కావాలండి? న్యాయం అని కాదు మేడం, నెక్స్ట్ ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా నారాయణ యాజమాన్యం పైన కార్పొరేట్ స్కూళ్ళ పైన తీవ్రంగా గవర్నమెంట్ పరిగణించాలి మేడం. అంటే ఇప్పటికీ కూడా గతంలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకునే ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే, మా పిల్లవాడు ఈ విధంగా అయినట్టు ఇంకెవరు అవ్వద్దు అని చెప్తున్నారే తప్ప అలాగే జరుగుతూ ఉన్నాయి. మరి దీని గురించి ఏమంటారు? ఒక మధ్యతరగతి అంతదంటే ఎక్కువ దొరుకుతుంటాం మేడం, అంతదంటే ఎక్కువ దొరుకుతున్నా మేము సాధించలేదు కదా మేడం. నెక్స్ట్ ఎవరు కాకుండా ఇదే చివరి కావాలని మేము భావిస్తున్నాం మేడం. సార్ ఎందుకని మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు? పోలీసులు కదా తోలుకుంటారు. అంటే మీకు ఫోన్ చేసి చెప్పారా మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళమని? లేకపోతే ఏం చెప్పలేదు. మరి ఎందుకు తీసుకెళ్తున్నారు? 2 రోజులు ఆడేం తోలుకుంటున్నాను. అట్లా చనిపోయిన లోపల. ఎవరండి చనిపోయింది? తెలుసా మీకు? ఎప్పుడు తెలుసు? ఏ క్లాస్? 7th 8th నువ్వు 8th. బాబు తెలుసా ఇప్పుడు చనిపోయిన విద్యార్థి తెలుసా నీకు? 7th లోహితాక్ష. 7th. అంటే నీతో పరిచయం ఉందా? లేదు. ఏం జరిగింది నాన్న నిన్న? ఏం చెప్పారు? నైట్ స్టడీ అవర్స్కి రాలే ఆయన, మీద నైట్ ఊరేసుకున్నాను. ఫుడ్ ఎలా ఉంటుంది నాన్న స్కూల్లో? అంతేం బాగోదా? అంటే ఏం పెడతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు? రోజుకు టిఫిన్ పెడతారు. మార్నింగ్ ఏదో ఒకటి, మధ్యాహ్నం లంచ్ పప్పు సాంబారు పెరుగు ఏదో ఒక కర్రీ ఇస్తారు. ఏం భయపడకు. అంటే స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి మీకు? 8 to 10 అంటే క్లాసెస్ ఉంటుంది. అంటే స్కూల్లో టీచర్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారు? పిల్లలతో బాగానే ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే ఇబ్బంది పెట్టడం, చదువు మీద ఎక్కువ ఇచ్చడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? ఏం పర్లేదు చెప్పు, భయపడకు, ఏం పర్లేదు. అంటే ఫ్రెండ్లీనే ఉంటారు. మరి ఫిజిక్స్ లెక్చరర్ గురించి కానీ ఎప్పుడైనా టీచర్ గురించి కానీ ఎప్పుడైనా విన్నావా? అంటే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టు, చదువు మీద ఒత్తిడి చేస్తున్నట్టు అలాంటివి ఏది వినలేదు. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు? అంతేం బాగుండదు. మరి ఎప్పుడైనా పేరెంట్స్కి చెప్పావా? చెప్పా చాలా. మరి ఇప్పుడు మీ క్లాస్లో టీచర్స్ నీతో ఎలా ఉంటారు? అంటే చదవమని ఎక్కువ ఇబ్బంది పెడతారా లేకపోతే ఏంటి? ఇబ్బంది పెడతారు. మరి ఎప్పుడైనా చెప్పావా? ఇంట్లో వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు. ఎందుకు? స్టడీ తిడతారని చెప్పలేదు.
సో చూడొచ్చు ఈ బాబు కూడా భయపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. సార్ ఎప్పుడైనా అడిగారా మీ బాబుని అంటే స్కూల్లో ఎలా ఉంది ఏంటని? మా బాబుగా మామ కొడుకు. మామ కొడుకు. మరి ఇప్పుడు మీరెందుకు వచ్చి తీసుకెళ్తున్నారు? ఆయన ఊళ్ళో ఉంటాడమ్మా, నేను ఇక్కడే ఉంటా. నీకు ఎమర్జెన్సీ మా ఫోన్ చేసి వచ్చిన తోలుకుపోని. అంటే ఎందుకు తోలుకపోమని చెప్పారేమన్నా చెప్పారు? నాకు తెలియదు, జల్దీ పో ఎవరు చనిపోయిన స్కూల్ అంటే నేను ఏమంటే వచ్చినాడు. అట్లా నేను ఇక్కడ పక్కనే ఉంటా 5:30 బంజారా కానీ. సో చూడొచ్చు విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా భయపడుతున్న పరిస్థితి. అతను మాటల్లో భయం కానీ వణుకుతూనే ఉన్నాడు. అసలు ఏమన్నా అడుగుతున్నా కూడా చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే ఈ స్కూల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పి వెంటనే మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్పి కూడా యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా మంది విద్యార్థులు అయితే ఇక్కడ నుంచి విద్యార్థులను వచ్చి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ పక్కన కూడా చాలా మంది చూడొచ్చు వచ్చి వెంటనే తీసుకెళ్లిపోతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.